యాండి మీరు ఎలా ఉండమంటే అలా ఉంటానండి. కాసేపు కాముగా ఉంటావా? బాబు నువ్వేం చదివావు? బిఏ డిగ్రీ చేశాను సార్. రైల్వే సిగ్నల్ మ్యాన్ జాబ్ నీకే ఎందుకు ఇవ్వాలి? చాలా జాగ్రత్తగా పనిచేసి రైళ్లు యాక్సిడెంట్ లేకుండా చూసుకుంటాను సార్. ఒకే ట్రాక్ పై 2 రైళ్లు ఎదురెదురుగా వస్తే ఏం చేస్తావు? ఒక బండిని వేరే ట్రాక్ మీదకి మళ్ళిస్తాను సార్. ఆటోమేటిక్ సిస్టమ్ పని చేయకపోతే ఏం చేస్తావు? మాన్యువల్ ఎవరు ట్రై చేస్తాను సార్. అది పని చేయకపోతే నెక్స్ట్ స్టేషన్ కి ఫోన్ చేసి హెచ్చరిస్తా. ఫోన్ డెడ్ అయితే ఊళ్ళోకి పరిగెత్తుకెళ్ళి లోకల్ బూత్ నుంచి కాల్ చేస్తాను సార్. ఆ బూత్ క్లోజ్ చేసుంటే వెంటనే ఇంటికెళ్ళి మా నాన్న తీసుకొస్తాను సార్. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎప్పుడు 2 రైళ్లు గుద్దుకోవడం చూడలేదండి సార్. బొప్పాయి పళ్ళు అండి, బొప్పాయి పళ్ళు, బహు తీయటి బొప్పాయి పళ్ళు, చిత్తూరు బొప్పాయి పళ్ళు అండి, చిత్తూరు బొప్పాయి పళ్ళు, జీనత్తమ్మ అమ్మ తిన్న పళ్ళు. చాలా 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 డేంజరస్. మోహన్ బాబు గారికి ఈ తిన్నాకే అంత హైట్ వచ్చింది, మహేష్ బాబుకి ఈ తిన్నాకే అంతరంగా వచ్చింది. ఓ బొప్పాయి గారు సారు ఇటు రండి. ఎన్ని పళ్ళు కావాలండి? నీవు పండ్లమ్మే విధానం నచ్చిందండి. మనలో మన మాట. నిజంగా వాళ్ళంతా తిన్న పనులేనా? తెల్లబడతారు అంటే దశాబ్దాల తరబడి ఫెయిర్ అండ్ లవ్లీ కొంటున్నారా లేదా? పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది అంటే మీరు కొనేసారా లేదా? కొంటున్నాం. మరి పాల తెలుపు నిర్మాత వచ్చిందా అని నిర్మా కంపెనీ వాడిని ఎప్పుడన్నా అడిగారా? 50 రూపాయల కోసం పళ్ళు అమ్ముకునే అమాయకుని కాబట్టి నన్ను ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఈ భూమి మీద 2 వింతలు ఉన్నాయి. ఏంటో అవి? మద్యపానము ఎంతటి మిత భాషనైనా మాట్లాడేలా చేస్తుంది. మరి రెండోది ఏంటో? రెండోది భార్య ఎంతటి గనుడనైనా మూగవాడిగా చేస్తుంది. ఆగు, అబ్బా సత్యరాజు గారు బతికిపోయారే. ఆగు, ఇప్పుడు కూడా సేవ్ అయిపోయాడు. ఇన్నిసార్లు నన్ను కాపాడారు. ఎవరండి మీరు? నీ మేలు కోరే దేవదూతను. అవునా? మరి నా పెళ్లి సమయంలో మీరు ఏమైపోయారు? అప్పుడు కూడా నేను ఆగమని అరిచాను నాయన. నువ్వే ఆ మోజులో మేళతాళాల హోరులో వినిపించుకోలేదు నాయన. బేబీ, ఆ ఆయుర్వేద మందు ఒకసారి తీసుకురావే. ఎందుకు మమ్మీ డాడీని అలా కొడతావు? అసలే ఒంట్లో బాగోపోతే. ఆయుర్వేదం మందు తెచ్చానే, డాక్టర్ గారు బాగా దంచి వేయమన్నారు, అందుకని డాడీని దంచుతున్నా.